నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేశాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తన తొలి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు మోక్ష పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. గత 2 రోజుల నుంచే ప్రశాంత్ వర్మ తన పోస్టులతో అభిమానుల్లో హైప్ ను క్రియేట్ చేశారు. సింబా ఈస్ కమింగ్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే అద్భుత క్షణం. ఒక సింహం తన పిల్లను చూపుతున్న ఫోటో పెట్టి ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచాడు. ఫైనల్ గా ఎన్నో ఏళ్లు నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన మోక్ష మొదటి సినిమా మొదటి లుక్ వచ్చేసింది. ఫస్ట్ లుక్ తోనే మోక్షజ్ఞ అదరగొట్టేశాడు. కూల్ అండ్ స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నాడు. యువ హీరోలకు పోటీగా నిలబడే కటౌట్ తనకు ఉందని నిరూపించుకున్నాడు. ఈ సినిమాకు చెరుకూరి సుధాకర్ నిర్మాత అయితే బాలయ్య కుమార్తె తేజస్విని సైతం నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ ఎప్పుడు నుంచి మొదలవుతుంది, మిగిలిన నటీనటులు ఇతర వివరాలేంటి అనే విషయాలు చిత్ర బృందం ఇంకా ప్రకటించలేదు. కానీ వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో మైథాలజీ టచ్ ఉండబోతుందని తెలుస్తుంది. బాలకృష్ణ అతిథి పాత్రలో మెరవడం ఖాయం. ఆయన శ్రీకృష్ణుడిగా కనిపించనున్నారని టాక్. మోక్షజ్ఞ పాత్ర అభిమన్యుడిని పోలి ఉంటుందట. ఓ స్టార్ హీరోయిన్ ని కథానాయికగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కథానాయిక విషయంలో భారీ కసరత్తు జరుగుతుందని తెలుస్తుంది. చూడాలి మరి మోక్షజ్ఞ మొదటి సినిమాతో ఎంత భారీ విజయాన్ని అందుకుంటారో.